హాయ్ ఫ్రెండ్స్, మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా లేదా ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేశారా? సో దానికోసం మేము కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే దానికోసం మనకి కావాల్సిన కీ ఇంపార్టెంట్ విషయాలన్నీ ఏంటి, మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏమేం కావాలి, అసలు బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా లేదా, ఆ విషయాలన్నీ వీడియోతో మనం ఈరోజు చర్చించుకుందాం. సో నా పేరు కే కృష్ణప్రసాద్, యూ కెన్ కాల్ మీ కేపీ. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కేసేయండి. సో ఫ్రెండ్స్, స్ట్రైట్గా వెళ్ళిపోదాం. మనం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనకు కావాల్సిన విషయం ఏంటి అంటే, అందరూ దాంట్లో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే డబ్బులు ఉండాలి. సో కొంతవరకే అది కరెక్ట్. సో మన దగ్గర బిజినెస్ ఐడియా, మంచి ఐడియా ఉన్నట్టయితే మనకి మనీ పెట్టడానికి చాలామంది ముందుకు వస్తారు. అది నచ్చి మిమ్మల్ని నమ్మి, మీ బిజినెస్ ఐడియాని నమ్మి మీరు కాన్ఫిడెంట్గా బిజినెస్ని ముందుకు తీసుకొని వెళ్తారు అనుకుంటే మీ ఫ్యామిలీస్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకరు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. దాన్ని మీరు అప్పు రూపంగా కానీ లేదా ఆ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ రూపంలో కానీ మీరు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. సో ఆ బిజినెస్ మీరు అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనేది ముఖ్యమైన విషయం. మళ్ళీ మీరు ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా లేదా మీరు ఎనాలైజ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది నా ఫ్రెండ్ ఒక బిజినెస్ ఓపెన్ చేశారు, మా అంకుల్ ఒక బిజినెస్ ఓపెన్ చేశారు, తెలిసిన అతను మా లైన్లో ఉండే అతను, మా కాలనీలో ఉండే అతను బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఓవర్ ద నైట్ మిలియనర్ అయిపోయాడు, చాలా డబ్బులు వచ్చేస్తున్నాయి. సో నేను కూడా అదే బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని డబ్బుల కోసం పెట్టి 6 months to 1 yearలో చేతులు కాల్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు ఆ కోసం దాంట్లో ఒక 90% అంటే 99% సక్సెస్ అంటే ఫెయిల్ అయిన వాళ్ళే ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళే ఓన్లీ 1%, అది కూడా లక్లో కలిసి వచ్చిన తర్వాత. సో అలా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అని అంటే, మీకు సరి అయిన పరిజ్ఞానం దానిపైన ఉండదు. మీరు ఒకరిపైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. డిఫరెంట్ లెవెల్లో డిఫరెంట్ పీపుల్ని మిమ్మల్ని మోసం చేసే ఛాన్సెస్ ఉండొచ్చు. లేదా మీరు ఒకరి నమ్మి ఆ వ్యక్తికి ఆ బిజినెస్ అప్పచెప్పినప్పుడు అతను మంచిగా రన్ చేసి కొన్ని రోజుల వరకే మీతో ఉండొచ్చు, తర్వాత వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నా మీకు ఆ బిజినెస్లో స్వయంగా అంటే మీరు కొత్తగా బిజినెస్లో వస్తున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఆ బిజినెస్ గురించి మీకు తెలుసుకొని ఉండాలి. మీరు కొన్ని రోజులు దాంట్లో వర్క్ చేసి ఉండాలి, లేదా కొన్ని రోజులు చాలా క్లీన్గా దాన్ని అబ్జర్వ్ చేసి దాంట్లో లోటుపాట్లను తెలుసుకొని ఆ బిజినెస్ ఎంతకాలం రన్ అవుతుంది. అంటే మీరు షార్ట్ టర్మ్ బిజినెస్ అవుతే షార్ట్ టర్మ్లో ఉన్న మెలకువలు, ఇలా లాంగ్ టర్మ్ బిజినెస్, చాలా వరకు అందరు లాంగ్ టర్మ్ బిజినెస్ కోరుకుంటారు. అంటే అట్లీస్ట్ 10 years మినిమం పైన రన్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి ఖచ్చితంగా. సో ఫ్రెండ్స్, అది మీరు 10 years పైన రన్ అయ్యే బిజినెస్ మీరు కన్ఫామ్గా చేసేస్తామని అనుకున్నప్పుడు మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీరు ఆ బిజినెస్కి ఎంత టైం ఇస్తారు, ప్లస్ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే రా మెటీరియల్కి ఎంత ఖర్చు అవుతుంది, దాని మీద బ్యాక్గ్రౌండ్ స్టడీ బాగా చేయండి. లేదా మీరు ఏదైనా షోరూమ్ కానీ లేదా రెస్టారెంట్ కానీ టిఫిన్ సెంటర్ కానీ ఏదైనా ఒక షోరూమ్ క్లయింట్స్ వచ్చేక్కడికి కొని వెళ్ళేది అయితే మీరు మంచి లొకేషన్, జనాలు ఎక్కువగా వచ్చే లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి, బాగా కనబడే లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. దానివల్ల మీకు మార్కెటింగ్ ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. సో మీరు పెట్టే ప్రోడక్ట్ లేదా సర్వీస్ పే చేసే కెపాసిటీ ఆ లొకాలిటీలో ఉన్న పీపుల్కి ఉందా లేదా సెలెక్ట్ చూసుకొని మంచి ఏరియా, మంచి విజిబిలిటీ ఉన్న సెంటర్ చూసేసుకొని దాంట్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు. స్టార్ట్ చేసిన తర్వాత మీకు కావాల్సినవి మున్సిపల్ లైసెన్స్, రిజిస్ట్రేషన్స్ అవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో ఏమేమి కావాలో చెప్తాను. బట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఒకటి క్లీన్గా చేసేసుకొని దానికి కావాల్సింది మీరు ఒకరే కూర్చొని రన్ చేస్తారా లేదా ఇంకెవరైనా స్కిల్ పీపుల్ రన్ చేస్తారా అనేది చూసుకోండి. ప్లస్ మీరు ఏం మాట్లాడాలి, మీరు కస్టమర్స్తో ఏం మాట్లాడాలనుకుంటున్నారు, మీరు ఏ ప్రొడక్ట్స్ సేల్ చేయాలనుకున్నారు, అది మీరు ఒకవేళ స్టాక్ పెట్టుకుంటే ముందే వాళ్ళకి క్లియర్గా నా విజన్ ఇది, నేను ఇది చేయాలనుకుంటున్నాను, నా ప్రొజెక్షన్ ఇది అని క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది ప్రాపర్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. బిజినెస్ ఓపెనింగ్కి ముందే ప్రాపర్గా క్లియర్గా క్లయింట్ హ్యాండిలింగ్ దగ్గర నుంచి వాళ్ళని రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి లేదా ప్రొడక్ట్ సేల్ చేసే విధానం ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అంతా రెడీగా ఉంది అనుకున్న తర్వాత మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. సో
సో మీరు ఏం ఆలోచిస్తున్నారు, అసలు మీ ఎయిమ్ ఏంటి, మీ గోల్ ఏంటి, అది మీరు ఫిక్స్డ్గా లేకుండా కూడా మీ కింద స్టాఫ్కి క్లియర్గా అర్థం కానప్పుడు మీరందరూ ఒకే లెవెల్లో వెళ్ళరు. వాళ్ళు ఎప్పుడైతే మీ విజన్ని, మీ మిషన్ని, మీరు ఎలా బిజినెస్ రన్ చేయాలనుకుంటున్నారు, మీ గోల్స్ ఏంటి, మీ కంపెనీ గోల్స్ ఏంటి, మీ బిజినెస్ గోల్స్ ఏంటి, మీ బ్రాండ్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు, ఇవన్నీ మీ కింద వర్క్ చేసే వాళ్ళకి క్లియర్గా తెలిసినప్పుడే వాళ్ళు మీ బిజినెస్ని ముందుకు తీసుకొని వెళ్తారు. సో మీరు ఒక్కరే వర్క్ చేస్తారు, అక్కడ ఇంకెవరు ఉండరు, మీరు ఒక్కరితోటే అంత అవుతుంది అనుకుంటే దెన్ అక్కడ ఇష్యూ ఏమి ఉండదు, మీరు వెంటనే స్టార్ట్ చేసుకోవచ్చు. ప్లస్ మీరు క్లియర్గా 5 to 10 years ప్లాన్ వేసుకోండి. ప్లస్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఆ బిజినెస్కి రన్ చేయడానికి 3 to 6 months అంటే 3 నుంచి 6 నెలల వరకు మీకు బిజినెస్ రన్ కావడానికి రెంట్స్కి కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, బేసిక్ థింగ్స్ మీకు జీరో సేల్ అయినా కూడా బిజినెస్ రన్ అయ్యే విధంగా ఎంతైతే డబ్బులు, ఒక నెలకి ₹1,00,000 ఖర్చు అవుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మీకు 3 లక్షల నుంచి 6 లక్షల వరకు, 12 లక్షల వరకు ఉంటే ఇంకా మంచిది. అంటే నెలకు ₹1,00,000, ఒక సంవత్సరం వరకు మీ బిజినెస్ రన్ కాకపోయినా కూడా డబ్బులు అందులో ఉండాలి. లేదా మినిమం 3 months, 3 months వరకు మీకు సేల్ ఏమి జరగకపోయినా కూడా, అక్కడ నుంచి మీకు రూపాయి రాకపోయినా కూడా, ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే మీరు దాదాపు మినిమం 12 months ఖచ్చితంగా మీ బిజినెస్ రన్ చేయడానికి, లేదా మీ ప్రొడక్ట్ బయటికి వచ్చి అమ్మడానికి వెళ్ళేంత వరకు కావాల్సిన డబ్బులు మీరు ముందే వర్కింగ్ క్యాపిటల్గా రెడీ చేసుకొని మీ బ్యాంక్లో పెట్టుకోవాలి. ఇది లేకోకుండా మీరు బిజినెస్ అసలు స్టార్ట్ చేయగలరు. మేము అమ్మేస్తాము, బిజినెస్ రన్ అయిపోద్ది, లేదా ఎక్కడో డబ్బులు తీసుకొచ్చి చూద్దాంలే అనుకుంటే మాత్రం మీరు బిజినెస్ స్టార్ట్ చేయకండి. అలాంటి రిస్క్లు ఎప్పుడు తీసుకోవద్దు. సో మీరు డబ్బులు లేని టైంలో మీ మైండ్ కరెక్ట్గా వర్క్ చేయదు, మీరు రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. ఒకవేళ మీ బిజినెస్ ఎక్కడికో మంచి పొజిషన్కి వెళ్ళే బిజినెస్ కూడా మీరు మూసుకునే పరిస్థితి వస్తుంది. సో మీరు 3 to 6 months అంటే మీరు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ₹1,00,00,000 అవుతాయి అనుకోండి, 10 లక్షలు అవుతాయి అనుకోండి, అది ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్. రన్నింగ్ క్యాపిటల్ కూడా మీరు పెట్టుకోవాలి. అంటే బిజినెస్ రన్ చేయడానికి 3 months మినిమం, నేనైతే 6 months ఖచ్చితంగా మీరు ఆ మనీ పెట్టుకోవాలని అంటాను. అంటే అది రన్నింగ్ క్యాపిటల్ మీ బిజినెస్ రన్ చేసుకోవడానికి. మీ బిజినెస్ బాగా రన్ అవుతుంది, నెలకు ₹1,00,000 ఖర్చులన్నీ వెళ్ళిపోతున్నాయి, అయినా కూడా మీ దగ్గర బ్యాకప్ మనీ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే బిజినెస్ అన్ని రోజులు ఒకేలాగా ఉండదు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. దాని తర్వాత వచ్చేసి, ఒకవేళ మీరు ప్రొడక్ట్ అమ్మినా కానీ, సర్వీస్ కానీ, దానికి ఒకవేళ ₹10 ఖర్చు అయింది అనుకోండి, మీరు దానికి మినిమం 3 నుంచి 10 సంపాదించేలాగా ప్లాన్ చేసుకోవాలి. ₹10 ఖర్చు పెట్టాము, ₹10 వస్తాయి అని అనుకుంటే మాత్రం అది కొంచెం వరకు కష్టం. ఎందుకంటే మీరు సంపాదించిన అమౌంట్లో మీరు శాలరీస్ కట్టాలి, రెంట్స్ కట్టాలి, అన్నీ కట్టిన తర్వాత మీరు మెటీరియల్ కొనడానికి కానీ, కన్స్యూమర్స్ కొనడానికి కానీ, ప్రొడక్ట్స్ కొనడానికి కానీ, లేదా రా మెటీరియల్ కొనడానికి మీకు అమౌంట్ కావాలి. ఆ అమౌంట్ మీరు పే చేయాలి, మార్కెటింగ్కి కావాలి, వీటన్ని ఖర్చులకి కావాలి. కాబట్టి మీరు మినిమం 3 times మీరు ఒకవేళ ₹10 ఖర్చు పెడితే మీకు ₹30 ఖచ్చితంగా రావాలి. అలాంటి బిజినెస్ అవుతేనే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి. లేకపోతే నేను ₹10 పెట్టాను, ₹10 వస్తే సరిపోతుంది అని అనుకుంటే 6 monthsలోనే మీ రా మెటీరియల్ కాస్ట్ పెరగచ్చు, మీ ఎంప్లాయీస్కి ఎక్కువ శాలరీ ఇచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, లేదా మీరు అంటే అనుకోని ఎక్స్పెండిచర్స్ చాలా వరకు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో 3 to 5 or 10 times, 20, 30, 100 times కూడా మీరు ₹10 ఖర్చు పెడితే ₹100 వచ్చే ప్లాన్ కూడా మీరు చేసుకోవాల్సి వస్తుంది. అలా లేకోకుండా మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా ఇబ్బంది పడదు. రాబోయే వీడియోస్లో నేను బిజినెస్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్స్ ఏంటి, లైసెన్స్ ఏంటి, అసలు మీకు ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటే ఏమేమి చేయాలి, మీరు బిజినెస్ని ఫ్యూచర్లో ఎలా గ్రో చేసుకుంటూ వెళ్ళాలి, కస్టమర్ని ఎలా ట్రీట్ చేయాలి, ఏమేమి చేయాలి, అసలు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏమేమి ఉండాలి అనేది చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేయబోతున్నాను, అంటే మీతో పంచుకోబోతున్నాను. ఈ వీడియో ఎపిసోడ్ 1. సో చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటాను, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. దాదాపు ఒక 50 వీడియోస్ ఎవ్రీ టైం 50 వీడియోస్ ఉన్నాయి. ఎవ్రీ వీక్లీ 2 కానీ 1 కానీ నేను అప్లోడ్ చేయబోతున్నాను. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని అనుకుంటే, లేదా మీకు నేను చెప్పినవి మిస్ అయినవి ఇంకా మీరు ఇది కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటే మీరు కామెంట్లో పెట్టండి, అది చాలామందికి హెల్ప్ చేస్తుంది. లేదా నేను దీనిపైన వీడియో చేయాలి అంటే దాన్ని అందులో పెట్టండి. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చి ఇది చాలామందికి యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, సో వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి వీడియోస్ నేను చాలా వరకు చేయబోతున్నాను. సో ఇది మీరు ఎపిసోడ్ 1 అనుకోవచ్చు.
ఎపిసోడ్ 3, ఎపిసోడ్ 4 అట్లా 50-100 వీడియోస్ కూడా వస్తాయి. సో నాకున్న ఎక్స్పీరియన్స్ని నేను ఈ విధంగా షేర్ చేస్తాను. సో నా ఫస్ట్ బిజినెస్ నేను స్టార్ట్ చేసింది నా 8th క్లాస్లో. నా 8th క్లాస్లో నేను కైట్స్ అంటే పతంగులు అంటాము, గాలిపటాలు అంటాము, వాటిని తయారు చేశాను. నేను ఖర్చు పెట్టింది రూపాయి అయితే నేను 5 to 10 రూపీస్ కమ్మాను. నావి ఇష్టపడుకునేవాళ్ళు. సో అది నా ఫస్ట్ బిజినెస్ అనమాట. దాని తర్వాత నేను దాదాపు ఇప్పటివరకు 10 బిజినెస్ చేశాను. అందులో ఒకటి లాస్ ఉంది, మిగతా 9 మాత్రం సక్సెస్ఫుల్గా రన్ చేశాను. సో ఇదంతా నేను పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది నా ఛానల్ అనే దానితో నేను ఓపెన్ చేయలేదు. చిన్నవాళ్ళు స్టార్ట్ చేసేవాళ్ళు. నేను 10 పాయింట్స్ చెబితే అందులో 2 పాయింట్స్ వాళ్ళకు ఉపయోగపడినా దాని నుంచి ఎంతో కొంత నేర్చుకొని అలా బిజినెస్ని ఒక లెవెల్కి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇంకా చాలా వీడియోస్ చేసి నేను అప్లోడ్ చేయబోతున్నాను. మీరు నన్ను ఫాలో అవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని షేర్ చేయండి.